కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నాశనమైందన్నారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యారంగాన్ని నాశనం చేశాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్అవుట్స్ బాగా పెరిగాయని తెలిపారు. 4 లక్షలకు పైగా విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను నాశనం చేసే విధంగా ఈ 18 నెలల కాలంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి అనాలోచిత నిర్ణయాలు కానివ్వండి, ప్రయోగాలు కానివ్వండి, పూర్తిగా వికటించాయి. ఒక్క మాటలు చెప్పాలంటే విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించడం జరిగింది. ప్రభుత్వ విద్య పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం సన్నగిలుతా ఉంది. పిల్లల భవిష్యత్తు, పేద పిల్లల భవిష్యత్తును ఫణంగా పెట్టి మీరు రాజకీయం చేస్తూ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను అడుగుతాను.